నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాబాయ్ హత్యని సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి జగన్ అని ఆగ్రహం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన రెండో పాలక మండలి సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. బాబాయ్ హత్య వాళ్ళకి చిన్న విషయం అయినప్పుడు ఇక పారకామణి వాళ్ళకి పెద్ద విషయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమాత్రం నైతికత లేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. 70,000 చోరీకి పాల్పడిన వాడు 14 కోట్ల రూపాయలు రాసిచ్చేందుకు సిద్ధపడ్డారంటే ఇంకెంత సంపాదించి ఉంటారంటూ ప్రశ్నించారు. టీడీలో దోపిడీ ఏ స్థాయిలో చేశారో దీన్ని బట్టి అర్థమవుతుందని అన్నారు. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసి దేవుడు ప్రసాదానికి సరఫరా చేసిన గనులా వీళ్లు అని సర్వత్రా చర్చ నడుస్తుందని ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, జగన్ కు దేవుడన్నా ఆలయాల పవిత్ర అన్నా లెక్కే లేదని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బాబాయ్ హత్యని సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి జగన్ అని అన్నారు. తిరుమల పారకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని అన్నారు. దొంగతనాన్ని కూడా తప్పు కాదు అని చెప్పే వాళ్లను ఏమనాలి అంటూ ప్రశ్నించారు. సెంటిమెంట్ విషయాల్లోనూ కూడా సెటిల్మెంట్ అంటూ వ్యాఖ్యలా అని నిలదీశారు. నేరస్తులను వెనకేసుకొస్తున్నాను అంటూ సమాజానికి ఏం చెప్తున్నారని ప్రశ్నించారు. భక్తులు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోనూ భక్తులు సెంటిమెంట్ ముడిపడి ఉంటుందని అన్నారు. సున్నిత అంశాలను కూడా సెటిల్ చేస్తామని తేలిగ్గా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు ముడుపులను కొట్టేస్తున్న దొంగలతో సెటిల్మెంట్ ఏంటని అన్నారు. పారకామణి చోరీతో జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల్లో తీవ్ర ఆవేదన కనిపిస్తుందని విమర్శించారు. ప్రాంతాలు పార్టీలకు అతీతంగా జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారని తెలిపారు. దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయడానికి జగన్ ఎవరని నిలదీశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతన సదుపాయాలు కల్పించి పోషకాహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషికి అభినందనీయమని ప్రశంసించారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసేలా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణ జరగనుందని, ఈ కార్యక్రమానికి లక్ష సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. దీక్ష విరమణకు 3 హోమగుండాలు ఏర్పాటు చేస్తామని, 5 రోజుల పాటు ఉచిత దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న గురు భవానీలే దీక్ష విరమణ చేయిస్తారని వెల్లడించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి కార్యాలయంలో దేవస్థాన ధర్మకర్తల మండలి 2వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవానీ దీక్ష విరమణ ఏర్పాటుతో పాటు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన, సిబ్బంది లోటు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సేనానాయక్ మీడియాకు వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి భవానీ దీక్ష విరమణ జరగనుందని, ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల వసతులు, ఏర్పాట్ల కల్పనకు ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. వినాయకుడి విగ్రహం వద్ద నుంచి సీతమ్మ పాదాల వద్ద నుంచి టెంట్లు, పార్కింగ్ స్థానాల ఏర్పాట్లు, హోమగుండాలు, దర్శన ఏర్పాట్లు, భోజన వసతితో సహా A to Z ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. దసరా ఉత్సవాలు, కార్తీక మాసం, ఆ వెంటనే భవానీ దీక్షల కారణంగా ఆలయంలో సిబ్బంది నిరంతరం బిజీగా ఉన్నారని, ఇకపై లభించే సమయంలో ఆలయ పరిసరాల పరిశుభ్రత, చిన్న చిన్న లోపాల సవరణపై దృష్టి పెడతామని అన్నారు. చెప్పుల స్టాండ్, సెల్ ఫోన్ స్టాండ్ల వద్ద భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టే ప్రాంతాల్లో ధరల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటిని సరిదిద్దేందుకు భక్తులకు స్పష్టమైన సమాచారాన్ని అందజేసేందుకు ఇప్పటికే 90% బోట్ల ఏర్పాటు పూర్తయిందని, ఇటీవల భక్తుల రద్దీ విపరీతంగా పెరగటం వల్ల సాధారణ రోజుల్లోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాలయ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టుగా చైర్మన్ తెలిపారు. ప్రతి సంవత్సరం దేవస్థానం నీటి బాటిళ్ల కొనుగోలుకు 1.5 కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఈ భారాన్ని తగ్గించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు. కృష్ణా మిల్క్ యూనియన్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ డైరెక్టర్ పాలడుగు వెంకటరామ వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్లో అవకతవకలు, అనవసరపు భారీ ఖర్చులు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు.
గన్నవరం పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం పాల ఉత్పత్తిదారుల భవనంలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ డైరెక్టర్ పాలడుగు వెంకటరామ వరప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ డైరీ కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్ పాలడుగు వెంకటరామ వరప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్లో సుదీర్ఘకాలంగా తాను పనిచేస్తున్నానని, మాజీ ఎమ్మెల్యే బాలవర్ధన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి డైరెక్టర్గా కొనసాగుతున్నానని అన్నారు. గతంలో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బచ్చుల అర్జునుడు సమయంలో నాతో నామినేషన్ వేయించి నన్ను నిలబెట్టించారని అన్నారు. పాల ఉత్పత్తిదారులు నన్ను డైరెక్టర్గా ఎన్నుకున్నారు. ఇటీవల కొంతకాలం నుండి విజయ డైరీలో కక్ష సాధింపులు జరుగుతున్నాయని అన్నారు. యూనియన్ తయారు చేసిన మిక్సర్ ఫీడ్ పక్కన పెట్టి కమిషన్లకు కక్కుతుతో వేరే కంపెనీ ఫీడ్ కావాలని సొసైటీలలో ఏజిఎం అమ్మిస్తున్నారు. మెడిసిన్ ఇంటెంట్లో కొన్ని మెడిసిన్ మార్కెట్లు ఏర్పాటు చేసి వేరే ప్రైవేటు కంపెనీలతో కక్కుతుబడి జనరిక్ మందులకు ఒప్పందం కుదుర్చుకున్నారు. జరిగిన తంతంతా చైర్మన్ ఆంజనేయుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలు లేవని స్పష్టం చేశారు. లోపాలను ప్రశ్నించినందుకు గాను నన్ను ఏమీ చేయలేక కష్టపడి పనిచేసే వైద్యులపై, చిరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే లేడీ వెటనరీ డాక్టర్ రాత్రి సమయాల్లో కూడా తన భర్తను, పిల్లాడిని వెంటబెట్టుకుని వెళ్లి పశువులకు వైద్యం, డెలివరీలు చేసేవారని, అలాంటి వారికి కూడా గుర్తింపు ఉండటం లేదని అన్నారు. గన్నవరంలో పనిచేసే సూపర్వైజర్ను అతను సర్వీస్ అయిపోయే సమయంలో కూడా ఇక్కడి నుండి విజయవాడ ట్రాన్స్ఫర్ చేసి కక్ష తీర్చుకున్నారని అన్నారు. అతను డ్యూటీకి వెళ్లే సమయంలో ఉదయం లారీ యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నాడని, దానివల్ల అతని కుటుంబం రోడ్డును పడిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అంతా కష్టపడి పనిచేసే వారిపై కక్ష సాధింపు చర్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ తరపున లక్షలు ఖర్చులు పెట్టి యాడ్లు, రీల్స్ చిత్రీకరించి జనాలను మోసం చేయవద్దని హితపలికారు. కృష్ణా మిల్క్ యూనియన్ ఇప్పటికైనా రైతులకు మేలు చేసి పాలకు కనీస గిట్టుబాటు ధర కల్పించి అనవసరం ఖర్చులు మానుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. అనంతరం రైతులకు బోనస్ కార్డులు అందజేశారు. ఈరోజు కృష్ణా మిల్క్ యూనియన్ బోనస్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బోనస్ గా గన్నవరం సొసైటీ నుంచి 67,000 రూపాయలు బోనస్ గా రైతులకు పంచడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ బోనస్ పంపిణీ క్రమంలో రైతుల నుంచి అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. అది వరకటి రోజుల్లో బోనస్ బాగా వచ్చేది. 15% బోనస్ ఇచ్చిన దాన్ని 10%కి తగ్గించారు. రేట్లు పెంచుతామన్నారు, రేట్లు పెంచలేదు, బోనస్ తగ్గించారు అని చెప్పి రైతులు అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేస్తున్నారు. ఏ విధంగా పాలు పోయాం మేము, పాలు ఎట్లా మాకు గిట్టుబాటు అవుద్ది అని చెప్పి అడుగుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నేనైతే అనుకునేది, మనం రైతులకు మేలు చేయాలంటే మనం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం చెప్పుకుంటున్నాం. అట్లాగే మీడియాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, కొన్ని లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్, ఇవన్నీ కూడా రీల్స్ కూడా చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటినీ తగ్గించుకుని మనం వాటిని కూడా రైతులకి బోనస్ గా కానీ లేదంటే మన ధరలో కానీ పెంచితే బాగుంటుందని చెప్పిన అభిప్రాయం. అట్లాగే మనం కొన్ని రీల్స్ చేసి పంపిస్తున్నాం. ఆ రీల్స్ చూసుకుని కూడా జనం నవ్వుకుంటున్నారు. ఆ రీల్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఒక మహిళ 2 ప్లాస్టిక్ క్యాన్లు పట్టుకొని పాలు కేంద్రానికి వస్తుంది, కానీ స్టీల్ క్యాన్ తో పాలు పోస్తుంది. ఇట్లాంటివి కూడా చూసి రైతులతో పాటు ఇది ఇట్లా ఉందా కృష్ణా మిల్క్ యూనియన్ అని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు మరి ఇవన్నీ మీరు చూసి తెలిసే చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా అని చెప్పి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఇవాళ ఒక డాక్టర్ని ఇదేంటి అని ప్రశ్నించినందుకు ఇవాళ అతన్ని తీసుకెళ్లి తిరువూరు వేస్తే, తిరువూరు నేను వెళ్ళలేను అని చెప్పి రిజైన్ చేసే పరిస్థితి ఇవాళ. అదేంటి అంటే కూడా నేను ఆధారాలతో సహా చూపిస్తా. ఏంటంటే ఒక కోడ్ మెడిసిన్స్ ఇవి కావాలి మాకు అని చెప్పి డాక్టర్స్ పెడతారు. ఆ మెడిసిన్స్ ని అవి మనం కొని బోర్డులో పర్చేజ్ కమిటీలో తీర్మానం చేసి ఆ పర్చేజ్ కమిటీ నుంచి మనము ఒక కోడ్ క్రియేట్ చేసి మెడిసిన్స్ కొనాలి. అట్లా కాకుండా బోర్డుకి తెలియకుండా, ఎండీకి తెలియకుండా ఒక ఏడీని నియమిస్తే ఆ ఏడీ మొత్తం అన్ని జనరిక్ మెడిసిన్స్ పెట్టి కోడ్ క్రియేట్ చేసి వాటిని చేస్తే ఇదేంటి అని అడిగినందుకు ఆ డాక్టర్స్ నాకు చెప్పారని చెప్పి
నా మీద ఉన్న దేశం నా మీద ఏం తీర్చుకోలేక ఆ ఏడీని ఈ రోజు వరకు ఏం చేయలే. కానీ ఈ డాక్టర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వేధిస్తూనే ఉన్నారు. అట్లాగే ఒక సూపర్వైజర్ నాకేదో ఒక విషయం చెప్పాడని చెప్పి అతన్ని తీసుకెళ్లి రిటైర్ అయిపోయే ముందు ఒక 4 సంవత్సరాల్లో రిటైర్ అవుతాడు. అతన్ని తీసుకెళ్లి సేల్స్ లో వేస్తే అతను ఈ రోజు కాలు పోగొట్టుకొని జీవోత్సవంలో బతుకుతున్న పరిస్థితి. ఆ పుణ్యం అంతా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళదే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ డాక్టర్లను కానీ వీళ్ళని కానీ కేవలం కక్ష సాధింపు చర్యలో భాగమే ఇదని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఇదే విధంగా కనుక జరుగుతూ ఉంటే నేను త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఇదంతా కూడా ఈ రోజు బోనస్ పంచే క్రమంలో రైతులందరూ కూడా నన్ను ప్రశ్నిస్తుంటే నాకు మనోవేదన కలిగి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఖర్చులు తగ్గించండి, సంపద పెంచండి, ప్రజలకి పంచండి అని. అట్లాగే నేను కూడా కోరుకునేది ఏంటంటే మీరు యాడ్స్ కానివ్వండి వీటన్నిటిని తగ్గించండి. ఈరోజు ఖర్చులు విపరీతంగా జరుగుతున్నాయి, వాటన్నిటినీ తగ్గించండి. మీరు కూడా రైతులకి న్యాయం చేయండి అని చెప్పి మీ ద్వారా నేను కృష్ణ మిల్క్ యూనియన్ కోరుకుంటున్నాను. కక్ష సాధింపు అంటే డాక్టర్ల మీద వాళ్ళ హైర్ అఫీషియల్స్ ఏడీ ఉంటాడు, ఏజీఎం ఉంటాడు, మేనేజర్ ఉంటాడు. వీళ్ళే వాళ్ళని నన్నేం చేయలేక వాళ్ళని కక్ష సాధింపు చర్యలు చేసి వాళ్ళని నా ద్వారా నన్ను సాధించినట్టే వాళ్ళని సాధిస్తే 100% నేను మాట్లాడాను అంటే వాళ్ళు చెప్పారు అని అనుమానం. ఇది నన్ను సాధించినట్టే అని అనుకుంటున్నాను. మెయిన్ గా కూడా ఏదన్నా విషయం అతన్ని సేవ్ చేయడానికి ఏది తప్పు చేసింది ఏడి అతను మేము విజయ డైరీలో మినరల్ మిక్చర్ తయారు చేస్తాం, కాల్షియం కూడా మేము చేస్తాం. ఈ రెండు కాల్షియంని మినరల్ మిక్చర్ ని వేరే మినరల్ మిక్చర్ ని ఒక ఊర్లో అతను డైరెక్ట్ గా ఒక ట్రస్ట్ డైరెక్టర్ ఊర్లో డైరెక్ట్ గా అమ్మిచ్చినా సరే అతని మీద చర్యలు లేవు వాళ్ళకి. కానీ ఈ విషయాన్ని బయటకి ఇట్లా కోడ్ క్రియేట్ చేశారు, నాసిరకం మందులు వస్తున్నాయి, మనకి మంచి కాదు అని చెప్పారని చెప్పి వాళ్ళ మీద కక్ష సాధింపు ఆ రోజుకి ఈ రోజుకి జరుగుతూ ఉంది. అటువంటి కక్ష సాధింపు చర్యల్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకొని ఈ రోజు అతను నేను రిజైన్ చేసేస్తున్నాను, నాకు ఈ ఉద్యోగం అక్కర్లా, పనిచేసే వాడికి ఎక్కడైనా బతుకుతాడు అని చెప్పి ఈ రోజు రిజైన్ చేస్తున్నానని నాకు ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి. గన్నవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమాన సర్వీసులు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే విజయవాడ నుండి ఢిల్లీ వెళ్లవలసిన ఇండిగో సర్వీసును అధికారులు క్యాన్సిల్ చేశారు. బొంబాయి నుండి ఢిల్లీ నుండి గన్నవరం నుండి రావాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ లగేజ్ లో విలువైన వస్తువులు, మందులు సైతం ఆచూకీ లేదంటూ ఇండిగో విమాన సర్వీస్ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేస్తూ తమ విలువైన వస్తువులు, మందులు ఎక్కడ ఉన్నాయంటూ ఇండిగో యాజమాన్యాన్ని, సిబ్బందిని ప్రయాణికులు నిలదీస్తున్నారు. గన్నవరం నుండి బొంబాయి, ఢిల్లీ వెళ్లి అక్కడి నుండి సింగపూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు సైతం అవస్థలు పడ్డారు. కనీసం ప్రయాణం ఎప్పటికీ కన్ఫామ్ అవుతుందని చెప్పమని ప్రాధాయపడినా మా దగ్గర సమాధానం లేదంటూ ఇండిగో సంస్థ అధికారుల నిర్లక్ష్య వైఖరి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని, ప్యాసింజర్కి సమాచారం కానీ మెసేజ్ కానీ లేదని, ఇండిగో సర్వీస్ చాలా వరస్ట్గా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదా ఒకటే ఆప్షన్ చెప్తున్నా, క్యాన్సిల్ చేసేయండి, నాకు ఇబ్బంది లేదు, నేను వేరే ఆల్టర్నేషన్ రోడ్డు మీద పడిపోతా. మీరు ఉంది అని చెప్పి ఇక్కడ నుంచోబెట్టి గంటల చుట్టూ వద్దు, ఉంటే ఉందని చెప్పేసేయండి. ఎందుకంటే చిన్న దూరం కాదు, త్రివేంద్రం వెళ్ళాలి. ఇది ఉందా లేదా, మీరు లాస్ట్ మూమెంట్లో లేదు అని చెప్పారనుకోండి, దీన్ని నమ్ముకొని నాకు ఇంకో ఫ్లైట్ ఉంది, ఇది పోద్ది, వెళ్ళే జాబ్ది. మీది లేదు అనుకోండి, ఇది క్యాన్సిల్ చేసేయండి, నేను వేరే దానికి వెళ్ళిపోతా. నాకు రెండే ఆప్షన్ చెప్తున్నా. మీకు ప్రస్తుతానికి అని అంటే మీలాగే నాకు ప్రస్తుతానికి నేను ఆల్రెడీ చూసా, ఓకే అని చెప్తుంది. తీరా వచ్చిన తర్వాత మిమ్మల్ని నమ్ముకొని వస్తే ఇది నాకు పోయింది అనుకుంటే జాబ్ పోద్ది. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు క్లారిటీ ఇస్తారా? పోనీ ఇచ్చేసేయండి, నాకు నో ప్రాబ్లం. 3 రోజులు అవుతుంది ఇప్పుడు మేము బతిమలాడి మీ చుట్టూ ఏమన్నా మెడిసిన్స్, ఆయన హార్ట్ పేషెంట్ దుబాయ్ నుంచి తెచ్చుకున్నాడు మెడిసిన్స్, ఇక్కడ దొరికి సావు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు ఇంత రేక్లెస్గా మీరు మెయిల్ పెట్టుకోండి, మీరు ఎవరికో ఫోన్ చేసే వాళ్ళు ఎవడెత్తడో. మా పరిస్థితి ఏంటి? మీరు మీ హయ్యర్ అఫీషియల్కి ఫోన్ చేసి ఆ బ్యాగ్ ఎక్కడుందో కనుక్కొని నాకు చెప్పాలి.
అది మీ జాబ్. మీరు మాకు మెయిల్ చేసుకోండి, వాళ్ళకి ఫోన్ చేసుకోండి అంటే ఏం చేయం సార్ మేము? మెయిల్కి ఎవరు రిప్లై ఇస్తాడు, ఎవరు సమాధానం చెప్తారు, ఎవరు ఫోన్ ఎత్తుకున్నారు, ఎన్నిసార్లు ట్రై చేస్తాం మేము? మీరు ఆ బ్యాగ్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసి మాకు చెప్పాలి. మేము ఇంత దూరం నుంచి పాలకొల్లు వెళ్ళిపోయాడు ఆయన, దానికోసం ఇంత దూరం నుంచి వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎంత బాధపడుతున్నామండి. మీరు ఆలోచించి మా ప్లేస్లో ఉండి ఆలోచించండి. నేను యాక్చువల్గా సింగపూర్ నుంచి వస్తున్నాను అనమాట. సో సింగపూర్లో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇండిగో ఫ్లైట్ ఉన్నది. అది అక్కడ సింగపూర్లోనే లైక్ 1.5 hour డిలే అయిపోయింది. అక్కడ కూడా షార్ట్ స్టాఫ్తోనే అని చెప్పారు. లైక్ నార్మల్గా 10 మెంబర్స్ వర్క్ చేసేవాళ్ళు, అక్కడ కూడా 3 members మాత్రమే వర్క్ చేస్తున్నారు. సో అక్కడే డిలే అయిపోయింది, 1.5 hour డిలే అయిపోయింది. అక్కడ కూడా సింగపూర్లో కూడా చాలా లాంగ్ క్యూస్ ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి 7కి రావాల్సింది 9 o'clock వచ్చింది ఫ్లైట్. నెక్స్ట్ ఫ్లైట్ నాది కనెక్టింగ్ ఫ్లైట్ విజయవాడ నుంచి కడపకు ఉన్నది. సో కడప ఫ్లైట్ వచ్చేసి 2 o'clock ఉన్నది. మళ్ళీ ఇప్పుడు 4 అని చెప్పేసి మార్నింగ్ మెయిల్ వచ్చింది. సో అక్కడ డిలే ప్లస్ ఇక్కడ డిలే. ఎగ్జాక్ట్గా మీరు ఏ టైంకి వెళ్ళాలి కడపకి ఎగ్జాక్ట్గా 3 o'clock కల్లా కడపలో ఉండాల్సింది. ఇప్పుడు 3:30కి ఇక్కడికి వస్తుంది, విజయవాడకి వస్తుంది. సో 3:30కి ఇక్కడ నుంచి డిపార్చర్ ఉంటుంది. అది కన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు? నాకైతే మెయిల్ వచ్చిందండి, దాని తర్వాత ఏం డిలే ఉంటుంది. ఏ సర్వీస్ సార్? ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్. సింగపూర్ నుంచి మొత్తం ఇండిగో ఫ్లైట్. సింగపూర్ నుంచి కంప్లీట్గా అయింది. నేను ముంబై ట్రావెల్ చేశానండి. ముంబై ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి నాకు రిక్వెస్ట్ చేస్తే రీస్కెడ్యూల్ చేశారు. నేను ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి మన ముంబై వచ్చాను. ఆల్మోస్ట్ 21 hours పట్టింది నాకు మొత్తం జర్నీకి. ఇక్కడి నుంచి 1.5 hour జర్నీకి 21 hours పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ముంబై నుంచి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత సుమారుగా ఇప్పటికి 12 hours పట్టింది నాకు రావడానికి. ఇక్కడికి రాగానే నా బ్యాగేజ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ముంబైలో ఉందా లేకపోతే హైదరాబాద్లో ఉందా లేకపోతే ఎక్కడ ఉందా ఏమీ తెలియదు. దానికి యాక్చువల్గా ట్యాక్స్ ఉంటాయి. ట్యాక్స్ గురించి అడిగాను, వాళ్ళు ఏం చెప్పలే. ట్యాక్స్ ఉన్నాయి, ట్యాక్స్ గురించి ఏం చెప్పలే. మరి ఇప్పుడు ఎవరిని అడగాలి? వాళ్ళు ఎప్పుడో పంపిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ నుంచి ఒకళ్ళు ఉన్నారు, 3వ తారీఖు వెళ్ళిపోయిందంట. వాళ్ళ 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 మెడిసిన్స్ ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, మెడిసిన్స్ దాంట్లోనే పెట్టి ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంచెం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఏంటంటే వాళ్ళ కొన్ని ఫ్లైట్స్ టైం నడుస్తున్నాయి, బట్ ఈ బ్యాగేజ్ ఇష్యూ అయితే ఎక్కువ నడుస్తుంది. హైదరాబాద్లో అయితే బోల్డ్ అని బ్యాగులు ఉన్నాయి, ముంబైలో అయితే చెప్పక్కర్లా. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఎవరైనా ఫ్లై చేసేవాళ్ళు జాగ్రత్తగా ఫ్లై చేయండి. ఎందుకంటే మీరు ఫ్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్లైట్ రీస్కెడ్యూల్ ఎంత ఇంపార్టెంటో బ్యాగేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో బ్యాగేజ్ని కూడా జాగ్రత్తగా వస్తుందో లేదో కూడా ట్రాక్ చేసుకోండి. ఒకవేళ ఫ్లైట్ రీస్కెడ్యూల్ అయితే వాళ్ళకి క్లియర్గా వెళ్ళి చెప్పండి. మీకు సమాచారం ఇక్కడ అథారిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ సర్వీస్ నుంచి కానీ ఎవరైనా సరే ఒకటే చెప్తున్నారు సార్, మాకు తెలిసిందల్లా ఒకటే, మీరు కస్టమర్ కేర్కి రాయండి, లేదా మీకు ఇగోండి ఇలాంటి పేపర్ ఇచ్చేసి వస్తే మీకు ఫోన్ చేస్తాం. మరి ఇప్పుడు 3వ తారీఖు ఇచ్చారు, ఇప్పటిదాకా వాళ్ళకి రిప్లై లేదు. అంతే సింపుల్. ఇప్పుడు రిప్లై ఇవ్వాలి కదా. 3వ తారీఖు నుంచి ఇప్పటిదాకా మీకు ఎవరు ఫోన్ చేయలేదా అంటే ఫోన్ చేయలేదు ఎవరు. అది సిచ్యువేషన్. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉందని, అధికారులు మంచి పనితీరు వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అధికారుల పనితీరు వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేదే లేదు అంటూ అధికారులు హెచ్చరించారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యార్లగడ్డ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో 2వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకునేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిరుమావిళ్ల సూర్యం, గ్రామ సర్పంచి లక్ష్మీ మోనిక, టీడీపీ నాయకులు దంతు చిన్న, జాస్తి విజయభూషణ కుమార్, అన్నే హరికృష్ణ, జనసేన నాయకులు చిమటి రవివర్మ, తహసీల్దార్ శివరావు, ఎండిఓ స్వర్ణలత తదితర అధికారులు పాల్గొన్నారు. కేసరపల్లి గ్రామంలో 5 సచివాలయాలు 5 గ్రామాల పరిధిలో ప్రీవియస్
నిర్వహించడం జరిగింది. దాదాపు 350 పైబడి 350 కన్నా ఎక్కువే వచ్చినాయి. నిన్నగాక మన శుక్రవారం నొన్నలో గ్రీవియన్స్ డే పెడితే 500 అప్లికేషన్ వచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఆచంట ఉంటే 5320 గ్రీవియన్స్ అప్లికేషన్ వాళ్ళ దగ్గర ఉంటే, నెల్లూరు డిస్ట్రిక్ట్ సర్వేపల్లిలో 2595 ఉంటే, మన నియోజకవర్గంలో 4224 ఉన్నాయి. కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల 1630 మన ఫస్ట్ అసెంబ్లీ కన్వెన్షన్లో పెట్టి అధికారులు లాగిన్లో ఉండటం వల్ల మనం 3వ స్థానంలో ఉన్నాం. మళ్ళీ 2509 అంటే మన 2594 ఉన్నాయి. మొత్తంగా కలిపితే 4224 అప్లికేషన్లు గ్రీవియన్స్లు మనకు వచ్చినాయి. వాటిల్లో అట్లీస్ట్ 50% ఏటీఆర్ రిపోర్ట్ అధికారులు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, రాష్ట్ర ప్రయోజనం కోసం పనిచేస్తున్నదానికి ఉదాహరణ ఈ ప్రజా దర్బారాన్ని నేను తెలియజేస్తాను. రాబోయే కాలంలో దీన్ని మండల స్థాయి నుంచి గన్నవరం నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత, నియోజకవర్గ స్థాయిలో గ్రీవియన్స్ డే నిర్వహించిన తర్వాత మండల స్థాయికి తీసుకొచ్చా. మండల స్థాయి నుంచి 4-5 ఊళ్ళకి తీసుకొచ్చా. రాబోయే కాలంలో గ్రామ స్థాయికి తీసుకెళ్తాం. అలాగే మొట్టమొదటి ఆడిట్ చేసింది కూడా ఎమ్మెల్యేలు 178 సీట్లు ఉన్న దాంట్లో ఫస్ట్ గన్నవరం నియోజకవర్గంలోనే ఆడిట్ చేసాం. అధికారులు ఏం పని చేశారు, ఎలా పనిచేశారు. అలాగే రాబోయే కాలంలో మొన్న 2 జిల్లాల్లో ఉన్నా కూడా కొంచెం కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అన్ని డబల్ పనులు అయిపోయినాయి. మనం విజయవాడ రోడ్డు ఎన్టీఆర్ జిల్లాలో వల్ల గన్నవరం 3 మండలాలు, కృష్ణా జిల్లాలో. అలాగే యాక్షన్ టేకిన్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. రోడ్లు మొన్న వర్షాలకు మళ్ళీ పాడైపోయిన పరిస్థితి. నేను ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, విప్గా ఉన్నా, ప్రజా సమస్యలను మెన్షన్ చేయడంలో కానీ, అసెంబ్లీలో మాట్లాడటం కానీ రాజీ లేని ప్రయాణం చేస్తా. గన్నవరం నియోజకవర్గ ప్రజలు 1,35,552 ఓట్లేసి గెలిపించిన ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజల అవసరాల కోసం పనిచేస్తా. ముస్లిం ముద్గాళ్ళకి వయసు అయిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, ఇళ్ల స్థలం కోసం వచ్చిన వాళ్ళు 60 ఏళ్ళు దాటితే ఇళ్ల స్థలం కూడా ఇవ్వని పరిస్థితి. ఓన్లీ పెన్షన్ సదుపాయాలు ఇలాంటివి ఇస్తాం. అలాగే మేము బలంగా నమ్ముతా, ప్రజాప్రతినిధిగా నేను ఎన్నుకున్న గన్నవరం ప్రజలు తరఫున ఈ ప్రజలకి మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద చేయడానికి పెద్ద ఆస్కారం అందించేవాళ్ళు. పెన్షన్లు ఇవ్వడమో, రేషన్ కార్డు ఇవ్వడమో, రేషన్ కార్డు బైఫర్కేట్ చేయడం ఇలాంటి సమస్యలు కాదు. కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం. కానీ ఈ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్నా. దాదాపు 7,500 నుంచి 8,000 మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు గర్వంగా చెప్తున్నాం. అలాగే రాబోయే కాలంలో కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా. వచ్చే 2-3 సంవత్సరాల్లో మలవారిలో కానీ, వీరపల్లిగూడలో కానీ, గన్నవరం నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పించడం లక్ష్యం. అదే ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కోసం పనిచేస్తున్నారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో దుస్మెత్తారు. పార్లమెంట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపకుండా బీజేపీకి బినామీలుగా మోడీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీల వైఖరిపై ఆమె మండిపడ్డారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర విభజన తిరిగి 11 ఏళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. పార్లమెంట్లో మన ఎంపీలు బుద్ధిమంతుల్లా కూర్చుంటున్నారు. మోడీ మాట్లాడితే చప్పట్లో కొట్టడానికి పోటీ పడుతున్నారు. వారికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. పేరుకు వేరువేరు పార్టీలు ఎంపీలు అయినా వారంతా బీజేపీకి రబ్బరు స్టాంపుల్లాగా మారిపోయారు. బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు గొర్రెల్లాగా తలలోపడం తప్ప వారికి ఏమీ చేత కావటం లేదు అని ఆమె విమర్శించారు. విభజన హామీలను ప్రజలకిచ్చిన చెక్కులతో పోల్చిన షర్మిల 2014 నాటికి విభజన హామీల విలువ 5 లక్షల కోట్లు. ఆ చెక్కు మన చేతిలో ఉన్న దాన్ని ఎన్కాష్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. పోలవరం ఎత్తును 41 మీటర్లకే పరిమితం చేస్తున్నా అమరావతికి కేంద్ర సహాయం చేయలేదని పార్లమెంటు కమిటీ చెప్పినా మన ఎంపీలు మౌనంగా ఉండి గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి. పార్లమెంట్ జరుగుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు. మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక 11 సంవత్సరాలు అయిపోయింది. మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో, లేకపోతే
గుర్తున్నా పట్టించుకోరో, గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది. అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా, టీడీపీ గానో జనసేన గానో వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు. కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది. ఇంతమంది ఎంపీలు ఉన్నా కూడా వేరువేరు పార్టీల నుంచి మొత్తం అందరూ మోడీ గారి చేతిలో రబ్బర్ స్టాంపులే అనిపిస్తుంది, బీజేపీ చేతిలో కీలు బొమ్మలే అనిపిస్తుంది. మన రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 11 సంవత్సరాలు అయిపోయింది. 11 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ ఇంతవరకు నెరవేరలేదు. మన రాష్ట్రానికి, మన ప్రజలకు హక్కుగా లభించిన ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎవ్వరికీ పట్టనట్టే ఉంది. ఎందుకంటే ఎవ్వరూ కనీసం మాట వరుసకు కూడా మన విభజన హక్కుల గురించి మాట్లాడటం లేదు. 2014లో అంటే 11 సంవత్సరాల క్రితం 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక చట్టం, విభజన చట్టం ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో భాగంగా ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇవ్వాలి అన్నది ఒక హామీ. అలాగే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాలి అన్నది మరొక హామీ. రాజధాని, కొత్త రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రమే తీసుకొని కట్టాలి అన్నది ఇంకొక హామీ. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల ఏర్పాట్లను దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు. రాబోయే 3 రోజులు అన్ని ఏర్పాట్లు పూర్తయి 48 గంటల ముందే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం కావాలని అధికారులను ఆయన ఆదేశించారు. దసరా ఉత్సవాల మాదిరిగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భవానీ దీక్షలు విజయవంతం చేస్తామని ప్రకటించారు. ప్రతి భవానీ భక్తుడు సంతృప్తిగా దీక్ష విరమణ చేసుకుని వెళ్లేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటించారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, త్రాగునీరు సమృద్ధిగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానఘాట్లు, కేశఖండాశాలలో ప్రత్యేక సిబ్బందికి విధులు కేటాయిస్తామని వెల్లడించారు. 3 పాయింట్లో లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. దసరా మాదిరిగా ప్రసాదం అందుబాటులో ఉంచుతున్నట్లుగా తెలిపారు. దీక్ష విరమణ సందర్భంగా దేవాదాయ శాఖ నుండి డిప్యూటేషన్పై సిబ్బందిని కేటాయిస్తున్నట్లుగా, భక్తుల సంతృప్తి స్థాయి పెంచేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. నూతన లడ్డూ పొట్టు, అన్నప్రసాద కేంద్రాల ఏర్పాటు పూర్తి కావాలని కమిషనర్ ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో కూడా భవానీ దీక్షలను తీసుకున్న భక్తులు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో దీక్షా విరమణ చేయటం ఆనవాయితీగా వస్తుంది. అనేక దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ భవానీ దీక్షాపరుల సంఖ్య పెరుగుతూ ఉంది. అందువల్లనే గతంలో ఒక రోజునే ఉండే ఈ దీక్షా విరమణ కార్యక్రమాన్ని 6 రోజులకు ఈ నెల అంటే డిసెంబర్ 19వ తేదీ నుంచి ఈ సంవత్సరం దీక్షా విరమణ ఉత్సవాలు, భవానీ దీక్షా విరమణ ఉత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి. 4 రోజులు కూడా గతం ఉన్నాయి. ఈ సందర్భంగా దాదాపు 5 రోజుల్లోనూ కలిసి దాదాపు 5 లక్షల మంది పైగా దీక్షాపరులు వచ్చి దీక్షా విరమణ కోసం ఇక్కడికి వస్తారని అంచనా వేసి దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం, అమ్మవారి ఆలయ కర్తల మండలి, అదేవిధంగా ఈఓ గారు, ఇంజనీరింగ్ సిబ్బంది యొక్క అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు 70% పూర్తిగా వచ్చినాయి. ఇంక రాబోయే 3 రోజుల్లోనూ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసి 48 గంటల ముందే అన్ని పూర్తి సన్నద్ధతో ఉండాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వేగంగానే ఈ ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారు గారితో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ వారు సూచనలు ఇస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ దేవస్థానం సిబ్బంది కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గతంలో జరిగిన గత దసరా శరవన్నవరాత్రి ఉత్సవాల మాదిరిగానే భక్తులెవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత తీవ్రంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రస్తుతాన్ని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏర్పాటును పరిశీలించి
అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ఈరోజు రావడం జరిగింది. అదే రకంగా వివిధ జిల్లాల నుంచి దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని కూడా ఇక్కడ డిప్యుటేషన్ వేయడం జరిగింది. కొంతమంది సిబ్బందిని, కొంతమంది అధికారులని, అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా ఇక్కడ విజయవాడ కార్యనిర్వహణాధికారికి సహసహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా తగినంతమంది దేవాదాయ శాఖ సిబ్బందిని కూడా డిప్యూట్ చేయడం. ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు దసరా ఉత్సవాలు మాదిరిగానే ఈ భవానీ దీక్షావరణ ఉత్సవాన్ని కూడా పూర్తిగా నిర్వహించాలని మా శాసన లడ్డూ కౌంటరు ఇక్కడి నుంచి తయారు చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ మెజార్టీ ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఎలక్షన్ అవసరం అయితే ఆ కౌంటర్లో ఉపయోగించుకుంటారు. ఇంకా 2 పెట్టారు. ఎక్కువగా మెజార్టీ ప్రొడక్షన్ ఇక్కడే ఉంది. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు భవానీలకు ఎలాంటి వాళ్ళకి తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చినా అంటే దసరా ఉత్సవాల్లో కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా బయటికి రాకుండా ఉండటం కోసం ప్రత్యేకంగా హోల్డింగ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హోల్డింగ్ పాయింట్ ఏర్పాటు చాలా సత్ఫలితాలను ఇస్తుంది. గత 2 సంవత్సరాల్లో చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా జరిగింది. దసరాకి ఏ రకంగా ఏర్పాట్లు చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా హోల్డింగ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేసు కళ్ళను కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదాల కౌంటర్లు ప్రత్యేకంగా అన్ని రకాల ఎంట్రీ పాయింట్ ప్రవేశ మార్గం దగ్గర అదనపు కౌంటర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి జగన్ అని ఆగ్రహం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన 2వ పాలక మండలి సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.